ఆనందము లేదురా బాలుడా, నాకు సంతోషము లేదు. చేసిన పూజలు నాకు అందడం లేదురా బాలుడా. ఎవరు చేసుకున్న పాపము వాళ్ళదేరా బాలుడా. ఇది ఎవరు తెచ్చుకున్న రోగానికి వాళ్ళే బలైపోతున్నారు గాని ప్రపంచం మొత్తానికి శక్తి స్వరూపిణి. అమ్మా వచ్చే సంవత్సరం నీకు ఇట్లుండదు, దేవాలయం ఇట్లుండదు. మన ముఖ్యమంత్రి గారు 10 కోట్ల రూపాయలు ఇచ్చిండు, చాలా బాగా కడతాము, నువ్వు అనుకున్నట్టు కడతాము. ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదం ఇవ్వాలి తల్లి. నువ్వు ఏ మాత్రం అది చేయొద్దు, చాలా కష్టపడ్డారు నీ ప్రజలు. నాకు తెలుసురా బాలుడా, నేను ఎట్లా చేయించుకోవాలో అట్లా చేయించుకుంటా. అది నా బాధ్యత. నా ముందు ఊడి నడిచే వాళ్ళు మీరు. నేను నడిపిస్తేనే కదా మీరు నడుస్తారు. ఉన్నప్పుడే నేను చేయించుకుంటానని ఏనాడో మాటిచ్చిన. సరే తల్లి, సరే అమ్మా. పిల్ల జల్ల మా ఊరంతా కదిలి ఈనాడు నీ పండుగలో ఏ మాత్రం మాస్క్ లేకుండా ఏది లేకుండా అన్ని కష్టపడి నీ ఎంబడి ఉన్నారు తల్లి. నువ్వు వాళ్ళకి ఏ అపాయం తలపెట్టొద్దమ్మా. నన్ను కలిసిన వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ వస్తున్నా నేను. వాళ్ళ వెన్నంటి ఉంటే నడిపించుకుంటూ వస్తున్నా కదా బాలుడా. ఎన్నో మహమ్మారులను నువ్వు పూర్తి చేసినావు తల్లి. అమ్మా, ప్లేగు, కాలరా, మసూచి ఎన్నిటి నువ్వు దూరం చేసినావు. ఇది ఇన్ని శక్తులు రావాలిగా అవికి శాంతము జరిపిస్తే ఎలాంటి రోగ నొస్తులు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నేను ఏదైతే కూడా చెప్పుకుంటూ వస్తున్నా. అమ్మవారి చుట్టూ ఉండే శక్తులని మీరు శాంతి చెయ్యండి. అవి రావడం అంటూ ఆహారాలు కావాలి, అవిడికి నిండైన ఆహారం కావాలి, ఆరగింపు కావాలి. రాబాలుడా తప్పకుండా చేస్తామమ్మా. నువ్వు మాత్రం మా పిల్లలను జల్లలను చిన్న పెద్ద అందరినీ చక్కగా చూడాలమ్మా, అందరినీ కూడా మంచిగా చూడాలమ్మా. నేను లేదు, మీరు లేరు కదా. సరేనమ్మా. వారికి వెన్నంటే ఉంటే నడిపించుకుంటూ వస్తున్నా కదా. ఎవరేమి చేసినా గాని అందరినీ సరిపెట్టుకుంటూ వచ్చే బాధ్యత నాది. ఈ కరోనా మహమ్మారి ఏంటి తల్లి, ఎన్ని నెలలు అయిపోయింది. అంత పీదోళ్ళందరూ బాలుడాది. మీరు తెచ్చుకున్న రోగాన్ని మీరే పోగొట్టుకునేటంత శక్తి మీ దగ్గర లేదు తల్లి. నీ మీదనే భారం, మా శక్తి కాదమ్మా, నీ మీదనే భారం తల్లి. నువ్వే మమ్మలను కాపాడాలి, మాకు ఏమీ తెలియదు. మీరు చేసుకున్న పాపము రా బాలుడా, అది మీరు చేసుకున్న పాపం వల్లనే బలైపోతున్నారు. అది మీ చేతులనే ఉంది. ఎంత దూరం కొట్టుకుంటే అంత దూరం అయిపోతుంది. మీరెంత దగ్గరగా వెళ్తే అది అంత దగ్గరగా వస్తుంది. సరేనమ్మా, సరే పోతాం తల్లి. అన్ని దూరం చేసుకుంటాం, అన్ని విధాల మమ్మల్ని మేము కాపాడుకుంటాం. నువ్వు మాత్రం మా మీద దయ ఉంచి అన్ని విధాలు సహకరించాలి తల్లి. దేశాలలో ఉన్నంత లేదురా ఇక్కడ. నా భక్తులు ఉన్నారు, నా పూజలు జరుగుతున్నాయి, ఆనందంగానే ఉన్నాను నేను. కానీ ఇక్కడ లేనంత మరణాలు ఇక్కడ లేవు. నేనున్నా కాబట్టి చొల్లగా చూసుకుంటూ వస్తున్నా, మీ వెంట ఉంటే నడిపించుకుంటూ వస్తున్నా. మీలో మీరే చేసుకున్న బాధకి నేనేమి బాధురాలిని కాదురా. ఎంతమంది ఉన్నా చూడమ్మా నీ చుట్టుముట్టు, వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నీది తల్లి. కరోనా మహమ్మారి నుండి మమ్మల్ని చిన్న పెద్ద అందరినీ కాపాడు. కుంభం పోసి అవికి శాంతి చేస్తే ఎవరికి ఏమి జరగకుండా చూసుకునే బాధ్యత. చాలమ్మా, చాలు తల్లి, చాలమ్మా. ఏం 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 చేయమంటావు, ఇంకేం చేయమంటావు చెప్పమ్మా. ఇంకేం చేయమంటావు, చేస్తాం. నా గుడి లోపల యాగం చెయ్యాలి, చేస్తాం, తప్పకుండా చేస్తాం. చండీ యాగం చేసి వారికి శాంతి చెయ్యాలి, తప్పకుండా చేస్తామమ్మా. కలశాభిషేకం చెయ్యాలి, తప్పకుండా చేస్తాం తల్లి. శక్తులకు కుంభం పోసి అవిడికి ఆరవింపు ఇయ్యాలి. సరేనమ్మా, సరే తల్లి, అన్ని విధాలు చేస్తాం. ఈ మహమ్మారి నుండి మమ్మల్ని దూరం చేయాలమ్మా. పేదోళ్ళము, రోగాలు వస్తువులు రాకుండా చూసుకునే బాధ్యత. నీ గ్రామ ప్రజలంతా పేదోళ్ళు, పిచ్చోళ్ళు, చిన్నోళ్ళు, పిల్ల జల్ల ఎవ్వరు కూడా డబ్బున్నోళ్ళు కాదమ్మా. వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి తల్లి. నువ్వు అది మీ లెక్కల రా బాలుడా, నా లెక్కల నా పిల్లలందరూ ఒకటే. సరేనమ్మా, సరే, సరేనమ్మా, సరే, సరే. హలో, దేశం మొత్తం అల్లాడిపోతుందమ్మా. ఏదైనా సమాధానం చెప్పండి. అందరూ పరిస్థితి బాగలేదు, ఎంతో దూరం దూరం మెయింటైన్ చేసి బోనాలు చేస్తున్నాము. ఎంత దూరం ఉంటే అంత మంచిదిరా బాలుడా. చేసుకున్న పాపమే కదరా. నడవకుండా ఉండాలంటే మీరు దూరమే ఉండాలి. అమ్మా, నీ పిల్లల్ని కాపాడుకో. ఏమి
కాదురా, ఎవరికి ఏమి కాదు. ఎలాంటి రోగగ్రస్తులు రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను కదా. తప్పకుండా అమ్మా, తప్పకుండా అమ్మా. కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇవ్వాలి తల్లి. 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు. దయచేసి అతనికి ఆశీర్వాదం ఇవ్వాలి. వాళ్ళకి దేవుడు ఎప్పటికి వెంబడే ఉంటాడని మీకు తెలియదా? నేను ఉండి నడిపిస్తున్నాను కాబట్టి చాలు తల్లి, చల్లగా ఉండి చల్లలైన పనులు చేసేటట్టు నేను ఆజ్ఞిస్తున్నాను, మాటిస్తున్నాను. ఎలాంటి బాధ లేకుండా చూసుకునే బాధ్యత నాది. చాలు తల్లి, అమ్మా, వర్షాలు లేవమ్మా. వర్షాలు లేక అంతా అల్లాడిపోతుండ్రు. నేను అన్ని విధాల అన్ని కాలాలలో అన్ని ఏది జరగాలో అవి జరుగుతున్నాయి. కానీ అది మీరు చేసుకున్న పాపం వల్లనే ఉంటుంది రా బాలుడా. 20 రోజులు బోనాలు చేస్తున్నామమ్మా. పోయిన నెల 25 తారీఖు నుంచి ప్రతి రోజు కూడా నీకు బోనాలు అనిపించిందము. ఆషాఢ మాసం మొత్తం కూడా నేను చేయించుకున్నాను రా. నాకు రోజు బోనం కావాలని, తప్పకుండా కావాలని. అది చాలా సంవత్సరాలకు ఒక్కసారి వచ్చింది రా. అవునమ్మా, అవునమ్మా, అందుకే నేను శక్తులకు శాంతి చేపించమని కోరుతున్నాను. ఏట చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ మీరు తెలుసుకుంటలేరు. తెలుసుకొని అడగేయండి, మాట్లాడే ముందు ఆలోచన చేయండి. ఏమంటా కరోనా వచ్చిందో నెల్లాళ్ళు బోనాలు చేసామమ్మా. నెల్లాళ్ళు పండగనే మాకు. నాకు మాత్రం శాంతమే కానీ శక్తులకు శాంతి చెయ్యండి. తప్పకుండా చేస్తాం తల్లి, తప్పకుండా చేస్తాం. తప్పకుండా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.